సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ మరి టీమిండియా టీ20 వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది మూడోసారి. హోస్ట్ నేషన్ ఎప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు అన్న రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఏ జట్టు గెలవలేదు అనే రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది టీమిండియా, ఎందుకంటే ఇది మూడోసారి గెలిచింది కాబట్టి. అన్నిటికీ మించి బ్యాక్ టు బ్యాక్ ఏ టీం కూడా ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ని డిఫెండ్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ రికార్డు కూడా తుడిచిపెట్టేసింది సూర్య గ్యాంగ్. న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో టీమిండియా కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించింది. అటు బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఎవరైతే మనం ఈ సిరీస్ లో ఎక్కువగా రాణించట్లేదు అని బాధపడ్డామో వాళ్ళందరూ కూడా రాణించారు. ఎస్పెషల్లీ టీమిండియా మరోసారి 250+ రన్స్ ని స్కోర్ చేసింది. సెమీఫైనల్లో చూసాం మనం ఇంగ్లాండ్ పై అదే చేసింది. ఇప్పుడు ఫైనల్లో కూడా 255 రన్స్ చేసింది. అసలు ఏం జరిగింది మ్యాచ్ లో అన్నది చూస్తే, టాస్ న్యూజిలాండ్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ అప్పచెప్పింది. అప్పుడే సగం మ్యాచ్ ఇండియాకు వచ్చినట్టుగా అయింది. ఎందుకంటే టీమిండియా బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు, భారీ స్కోర్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అభిషేక్ శర్మ గురించి పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాడు. 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇనీషియల్ గా ఫస్ట్ 2 ఓవర్స్ పెద్దగా వీళ్ళు స్కోర్ ఏం చేయలేదు, 12 రన్స్ ఏమో చేశారు. ఆ తర్వాత 3వ ఓవర్ నుంచి ఇంకా మొదలెట్టారు. జేకబ్ డఫీ ఓవర్ లో అభిషేక్ శర్మ తగులుకున్నాడు, సిక్సర్లు బాదాడు. తను కొట్టిన 3 సిక్సర్లే అయినప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఆడాడు అభిషేక్ శర్మ. మరో ఎండ్లో సంజు శాంసన్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. సంజు శాంసన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు 33 బాల్స్ లో. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కి 98 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అది కూడా 7.1 ఓవర్స్ లో. 43 బాల్స్ లోనే 98 రన్స్ పుటప్ చేశారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అసలు ఆ అవుట్ అయిన బాల్ కూడా అది నిజంగా ఒక వికెట్ బాల్ కాదు. రచిన్ రవీంద్ర వేసినటువంటి బౌలింగ్ లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ చాలా వైడ్ గా వచ్చింది బాల్. దాన్ని టచ్ చేసి మరి ఆ బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో అవుట్ అయ్యాడు. అది బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. అభిషేక్ శర్మ ఈ రోజు మంచి టచ్ లో కనిపించాడు. తన గనక ఇంకొంచెం ఉండుంటే అసలు టీమిండియా మరింత భారీ స్కోర్ సాధించేదేమో. తర్వాత అదే టెంపోని ఇషాన్ కిషన్ కూడా కంటిన్యూ చేశాడు. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే మంచి భయంకరమైన షాట్లు ఆడాడు ఇషాన్ కిషన్. తను కూడా ఏ బౌలర్ని లెక్క చేయలేదు. సంజు శాంసన్ మాత్రం చాలా కామ్ గా కంపోజ్డ్ గా ఆడాడు. లాస్ట్ 2 మ్యాచెస్ లో ఎలా అయితే ఆడాడో సేమ్ టెంపో కంటిన్యూ చేశాడు ఇషాన్ కిషన్. తను కూడా హాఫ్ సెంచరీ 23 బాల్స్ లోనే పూర్తి చేసుకున్నాడు. సో టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి ముగ్గురు బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. సో దీంతో స్కోర్ అయితే చాలా పరుగులు పెట్టింది. ఓవర్ కి 14 రన్స్ 15 రన్స్ ఇట్లా వస్తూ స్కోర్ బోర్డు వెళ్తున్న టైంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 15వ ఓవర్ బ్రేక్ వచ్చింది, డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్ జిమ్మీ నీషం వేసినటువంటి ఓవర్ టర్నింగ్ పాయింట్ గా మారింది న్యూజిలాండ్ కి. లేదంటే ఇండియా 300 అయినా స్కోర్ చేస్తుంది అనుకున్నాము. 280 300 ఎందుకు మారింది అంటే జిమ్మీ నీషం ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి సంజు శాంసన్ ని స్లో ఫుల్ టాస్ బాల్ కి అవుట్ చేశాడు. అది కూడా చాలా లోగా వచ్చింది ఆ ఫుల్ టాస్ బాల్. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా చాలా సిమిలర్ బాలే, తను కూడా అలానే అవుట్ అయ్యాడు. సో సూర్య తనదైన స్టైల్లో ఆఫ్ సైడ్ వైపు వచ్చినటువంటి బాల్ ని స్క్వేర్ లెగ్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. సో ఆ దశలో రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. ఇలా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడడంతో టీమిండియా కొంచెం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక 15-16 బాల్, ఇన్ఫాక్ట్ 12-13 బాల్ దాకా బౌండరీ అయితే రాలేదు. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ క్రీజులో ఉన్నప్పటికీ కూడా. సో హార్దిక్ కి కూడా కొంచెం డిఫికల్ట్ అయింది షాట్లు కొట్టడం. సో తను కూడా ట్రై చేశాడు. హార్దిక్ అండ్ తిలక్ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత మరీగా ఏం పెరగలేదు. బట్ వాళ్ళు ఒక డీసెంట్ స్కోర్ దాకా అయితే తీసుకొచ్చారు. ఇక హార్దిక్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో శివం దూబే ఎంటర్ అయిన తర్వాత అసలు సీన్ కంప్లీట్ గా మారిపోయింది. శివం దూబే రాకముందుకు టీమిండియా అసలు 240 వస్తుందా అనుకున్న స్టేజ్ లో 8 బాల్స్ లోనే 26 రన్స్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో 20 రన్స్ జిమ్మీ నీషం వేసినటువంటి లాస్ట్ ఓవర్ లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాది 20+ రన్స్ స్కోర్ చేశాడు. సో దీంతో టీమిండియా 255 రన్స్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. ఇక 256 రన్స్ టార్గెట్ తోని బరిలోకి దిగింది న్యూజిలాండ్. కానీ వాళ్ళకు ఒక మంచి స్టార్ట్ అయితే లభించలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ అందరూ భయపడుతున్నట్టుగా డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఎట్లయితే 33 బాల్స్ లో సెంచరీ చేసి ఊపు మీద ఉన్నాడో, సో తన నుంచి అయితే ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఆ టీము. ఇండియా బౌలర్లు కూడా, అంటే ఇండియా అభిమానులు కూడా తన వికెట్ తీస్తే చాలు స్టార్టింగ్ లో అనుకున్నారు. అదే జరిగింది. అక్షర్ పటేల్ వచ్చి ఆ బ్రేక్ త్రూ అందించాడు.
ఫిన్నెలన్ భారీ షాట్కి ప్రయత్నించి తిలక్ వర్మ చేతికి చిక్కాడు బౌండరీ లైన్ దగ్గర. సో దాంతో ఫస్ట్ వికెట్ని కోల్పోయింది త్వరగానే. ఆ తర్వాత బుమ్రా వచ్చాడు. బుమ్రా తను వేసిన ఫస్ట్ బాల్కే రచిన్ రవీంద్ర వికెట్ని తీశాడు. ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ తన ఓవర్లో మరోసారి వికెట్ తీశాడు. ఈసారి గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీశాడు. సో అక్షర్ పటేల్ వేసినటువంటి రెండో ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేశాడు. సో దీంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఎండ్లో ఓపెనర్ టిమ్ సైఫర్ట్ 23 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తను కూడా 6ర్లు 4లతో అయితే తను విరుచుకుపడ్డాడు. సో ఇక ఆ తర్వాత వీళ్ళకు రిక్వైర్డ్ రన్ రేటు పెరగటము, టీమిండియా బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీయడంతో న్యూజిలాండ్కి ఓటమి తప్పలేదు. సో టీమిండియా అయితే ఒక మంచి విజయాన్ని స్క్రిప్ట్ చేసింది. సో టీమిండియా అయితే 2024ని రిపీట్ చేసింది, టైటిల్ని డిఫెండ్ చేసుకుంది. అంతేకాదు గుజరాత్లో ఇండియా మొత్తం కూడా దాండియా ఆడింది. న్యూజిలాండ్ పై గెలిచి ఇండియా దాండియా ఆడింది.